అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం కదా. సో గుత్తి వంకాయ చేసుకుంటాం, రకరకాలు, ఇంకా వంకాయలతో చెప్పక్కర్లేదు, ఎన్నైనా చేసేసుకోవచ్చు. సో ఇవాళ మాత్రం నేను వంకాయ కొత్తిమీర కారం చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. సో నేను వంకాయని పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి కాబట్టి, చాలా ముద్దుగా ఉన్నాయి కాబట్టి, నేను వీటిని సగానికి సీల్ చేసుకుని ఇలా వేయించి పెట్టేసుకుంటున్నాను. సో దట్ నేను చేసే స్టఫ్ని ఇందులోకి నేను స్టఫ్ చేసేస్తాను. మసాలాని ఏ అయితే మసాలా చేస్తానో ఆ మసాలాని నేను ఇందులోకి స్టఫ్ చేసేసుకుంటాను అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో ఏం వేస్తానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కాబట్టి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఫస్ట్ అయితే మీరు చక్కగా ఈ వంకాయని ఇలాగ సగానికి చీల్ చేసి చక్కగా నూనెలో వేయించి పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో వేయించుకున్నాక సాఫ్ట్గా అయిపోయాక అప్పుడు మనం ఏదైతే మసాలా చేస్తామో అది మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తానండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే సిమ్లో పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత అవి సాఫ్ట్గా అయిపోతాయి. తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో వంకాయలు వేగుతున్నాయి కాబట్టి నేను మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, అల్లం ముక్క ఒక 2 ఇంచులు వేసుకున్నాను, అంటే ఎక్కువే తీసుకున్నాను. సో మనం ఎక్కువ ఎలివేట్ చేసేది ఇది కాబట్టి అల్లం ముక్కలు ఎక్కువ తీసుకోవాలి. పెద్ద 2 ఇంచులు అల్లం తీసుకున్నాను. అలాగే 15 to 18 పచ్చిమిరపకాయ తీసుకున్నాను, పెద్దవి, చాలా పెద్దవి. అలాగే పసుపు వేసాను, జీలకర్ర వేసాను. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుని మనం ఉప్పు వేసేసుకుందాం. ఇంకా ఇందులో ఎండు కారం లాంటిది, ఎండు మిరపకాయలు లాంటివి, ఎలాంటి మసాలాలు, ఎలాంటి ఆవాలు, మెంతులు పొడులు, అలాంటివి గరం మసాలాలు ఏం వేయరండి. జస్ట్ దీంతోనే చేస్తాం మనం. సో ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎక్కువ కొత్తిమీర, అలాగే అల్లం, ఈ 3 ఉండాలి. అది కార్తీక మాసం కాకపోతే నేను ఉల్లిపాయ కూడా కలిపేదాన్ని. వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకుంటారు. మాకు అలాంటివి ఏం పట్టింపులు లేవు అన్న వాళ్ళు మాత్రం ఆ వెల్లుల్లిపాయలు మాత్రం వేసుకోవచ్చు. లేదు ఇలా కార్తీక మాసంలో సింపుల్గా సాత్వికంగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. మామూలు టైంలో మీరు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం కార్తీక మాసం కాబట్టి నేను ఎంత కట్ చేయాలో అంత కట్ చేసినాను కాబట్టి సో ఇలా వేస్తున్నాను. సో ఈ కొత్తిమీర మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. సో ఉప్పు కూడా వేసేసాను. మాకు రుచికి తగినంత, మేము ఎంత తింటామో అంత వేసేసాం. మీరు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలి, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, అలాగే అల్లం ముక్కలు ఎక్కువ ఉండాలి. మిగతావన్నీ 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా అంతే, ఇంకేం ఉండదు. సో ఇది గ్రైండ్ చేసి పెట్టేసుకుంటానండి. అక్కడ వంకాయలు వేగుతున్నాయి. అవి వేగిపోయాక చల్లారాక అందులోకి స్టఫ్ చేసేసి మనం నెక్స్ట్ ప్రొసీజర్ మొదలు పెట్టేద్దాం. ఇంకో విషయం అండి, నేను కొత్తిమీర కాడలతోనే వేసేస్తున్నాను. కొత్తిమీర కాడలు లేతగా ఉన్నప్పుడు అస్సలు వదులుకోవద్దు, చాలా మంచిదండి కొత్తిమీర కాడలు. సో కొత్తిమీర కాడలతో వేసేస్తాను, చాలా బాగుంటుంది. సో ఇలా వేసేసుకుని నేను గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. అందుకే మీకు చూపిస్తున్నాను. చాలామంది కొత్తిమీర కాడల్ని వదిలేసి ఓన్లీ ఆకు వాడతారు. అలా వాడకండి, కొత్తిమీర కాడల్ని యూజ్ చేయండి, అందులోనే అంతా ఉంటుంది. సో తప్పకుండా వాడండి, లేతగా ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. సో నేను దీన్ని మిక్సీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, కలర్ అద్దరిపోయింది కదా. మనకి చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, అలాగే కొత్తిమీర, జీలకర్ర వేసి, ఉప్పు వేసి, పసుపు వేసి చేసుకున్నాం కదా. ఇదేనండి మసాలా. ఇది మనం ఇప్పుడు ఆ వంకాయలు వేగుతున్నాయి. ఆ వంకాయలు వేగిపోయాక చల్లారాక అందులో స్టఫ్ చేసేసుకోవాలి. స్టఫ్ చేసుకునేటప్పుడు చూపించగలను, లేకపోతే స్టఫ్ చేసేసుకుని బాండీలో వేసాక చూపిస్తాను. ఎందుకంటే స్టఫ్ చేసుకోవడం అంత పెద్ద ఇది కాదు కదా, జస్ట్ ఇది తీయడం అందులో వేసేయడమే. సో అది అక్కర్లేదు, ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుందని మీకు. లేదు అంటే చూపించగలిగితే చూపిస్తాను, లేకపోతే మాత్రం అంతా స్టఫ్ చేసేసాక బాండీలో వేసాక మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను. చూసారు కదండి, వంకాయలన్నీ బాగా సాఫ్ట్గా అయిపోయాయి, వేగిపోయాయి, కలర్ మారిపోయాయి. ఇప్పుడే మనం తీసేసుకుందాం, లేకపోతే మళ్ళీ అవి మరీ ఎక్కువ లేహం అయిపోతాయి. అంటే బాగా సాఫ్ట్ అయిపోతే మళ్ళీ వేగడానికి కష్టం, అంత మెత్తగా అయిపోతుంది. సో ఈ టైంలోనే ఎప్పుడైతే ఇవి ఇలా సాఫ్ట్గా అయిపోయాయో నేను బంద్ చేసేస్తున్నాను. సో బంద్ చేశాక చల్లార్చాక అప్పుడు నేను ఇందులో స్టఫ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, లేదా స్టఫ్ చేసేసాక నూనెలో వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇలా వేయించి పెట్టేసుకున్నాను కదా, ఫ్రై చేసి పెట్టేసుకున్నాను, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నేను స్టఫ్ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మసాలాని ఇందులోకి కూరేసుకుంటాను. మనకి ఎంత కావాలో అంత కూరుకోవచ్చు, మిగతాది మనం పైనుంచి మళ్ళీ వేయచ్చు. అలా మనం ఎన్ని కావాలో అలాగా. నేను 4 ఘాట్లు పెట్టలేదు, 2 ఘాట్లు పెట్టాను. పెట్టేసి ఇందులోకి ఇలా స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. దీనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలీదు. మా ఇంట్లోనే కాదు, అసలు మొత్తం చాలామంది ఇష్టపడతారు వంకాయ కొత్తిమీర కారం అంటే. సూపర్. మా ఇంట్లో అయితే చాలా, మా చిన్నబ్బాయికి చాలా ఇష్టం వంకాయ కొత్తిమీర అంటే, మహా ఇష్టం. అది ఉందంటే వాడికి పండగేనండి, అంత ఇష్టం అండి. కావాలని అడుగుతూ ఉంటాడు. సో నేను వాడి కోసమే చేస్తున్నాను ఇవాళ. సో ఇవాళ ఉపవాసం వదిలేశాక భోజనం చేస్తాం కదా, మా అబ్బాయి కూడా ఉన్నాడు. సో ఉపవాసం వదిలేశాక వాడికి ఇష్టమైనవి పెట్టాలని అనుకుంటున్నాను. సో అందుకే వాడికి వంకాయ కొత్తిమీర కారం అంటే చాలా ఇష్టం అండి. ఎన్నిసార్లు చేసి పెట్టండి, ఎన్ని రోజులు చేసి పెట్టండి, రోజు తింటాడు. సో ఇలా మనం ఎంత కావాలంటే అంత
స్టఫ్ చేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. ఈ మసాలాలోనే అంత ఉంటుంది. దీనిలోనే కొంచెం పుదీనా కలిపి చింతపండు రసం ప్లస్ బెల్లం వేసేస్తే స్వీట్ చట్నీ అయిపోతుంది. మనం అది చేయట్లేదు కదా, మనం కారం చట్నీ చేస్తున్నాం. సో ఇలాగనమాట, ఇలా మొత్తం అంతా స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తానో లేదో అని అనుకున్నాను, బట్ చూపించగలుగుతున్నాను ఇవాళ. ఇలా స్టఫ్ చేసేసుకున్నానండి. ఇది మిగతాది కొంచెం మనం పైనుంచి వేసుకుంటే మనకి కలుపుకోవడానికి వస్తుందన్నమాట గ్రేవీగా. సో ఇది వేసేసుకున్నాక మీకు చూపిస్తాను. అదే బాండి పెట్టేసుకున్నాను. అవి ఏంటంటే సగం సగమే ఉన్నాయి. సో సగం సగం ఉన్న దాని మీద మనం స్టఫ్ వేసేసాను. ఇలా వంకాయల్ని ఇలా దింపేసుకుంటాను. కొంచెం నూనె పడుతుందండి వంకాయ కూరకి, అస్సలు ఈ కూరకైతే చాలా పడుతుంది. ఎంత వేగితే నూనెలో అంత బాగుంటుంది అనమాట. ఇవాళ ఒక్కరోజుకి కాంప్రమైజ్ అయిపోండి, లేదా ఈ కూర కోసం మీరు కాంప్రమైజ్ అయిపోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా వంకాయలన్నీ మనం చేసి పెట్టుకునేవన్నీ ఇలాగ వేసేసుకుని, ఏదైతే మసాలా ఉంటుందో ఆ మసాలాని కూడా ఇందులో వేసేస్తాను నేను. కొంచెం మిగిలింది కదండి, కొంచెం నేను దాచుకుంటానండి. మా ఇంట్లో మా మమ్మీ ఏం చేసేదంటే ఈ మసాలాని కొంచెం దాచేసేది, ఆవిడ అన్నంలో కలుపుకొని తినేదనమాట. ఇందులో అన్నీ ఉంటాయి కదా, జస్ట్ ఇంకా నిమ్మకాయ ఒక్కటే పిండుకోవడం అనమాట. నిమ్మకాయ పిండుకుని ఆవిడ అన్నంలో కలుపుకొని తింటుంటే మాకు కూడా తినాలని అనిపించేది. సో నెక్స్ట్ టైం నువ్వు తినేటప్పుడు మాకు కూడా దాచాం, ఆవిడ ఇంత దాచుకునేది. సో మళ్ళీ మేము తింటున్నామని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ దాచేది. సో ఇవాళ ఇందులో కొంచెం నేను దాచుకుంటాను. సో మిగతాదంతా నేను వేసేస్తానండి. ఇందులో ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈ మాట ఇలాగా నిమ్మకాయ పిండేసుకోండి. అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు అన్నీ ఉన్నాయి. సో జస్ట్ నిమ్మకాయ ఒకటి పిండేసుకుంటే అది మొదటి ముద్దలో కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే ఎక్కడే ఉంటుందండి, అంత బాగుంటుంది. నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది. సో మిగతాది నేను ఇప్పుడు ఇక్కడ వేసేస్తానండి. నేను కొంచెం దాచుకుంటాను, మిగతాది నేను వేసేస్తాను. ఇది ఇలాగ వేసేసుకోవాలండి, ఎంత ఉంటుందో అంత వేసేసుకోవాలి. ఇదే గ్రేవీ అనమాట. అది ఒక్కసారి ఇది వేగాలండి. ఇది వేగిపోయాక అప్పుడు మనం మిక్సీ చేసిన వాటర్ వేయచ్చు, ఇప్పుడే వేయకూడదు. ఇది మాత్రం ఒకసారి బాగా వేగిపోవాలి, ఇలా నూనెలోనే వేగిపోవాలి. నేను ఇప్పుడు హైలో పెట్టేసుకుంటున్నాను. సో ఇది బాగా వేగిపోతుందండి. నెమ్మదిగా కలపాలి, చాలా సాఫ్ట్గా కలపాలి. లాంగ్ వీడియో వచ్చిందని అని అనుకోవద్దు. లాంగ్ వీడియో వచ్చినా మీకు ఇలాంటి మంచి మంచి కూరలు చాలా చాలా రేరుగా దొరుకుతాయి. రేరుగా దొరికినప్పుడే మనం ఏరుకోవాలి కదా, అలా ఏరుకోవడం అనేది ఇది అంటే అంత చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా మూత పెట్టేసుకోవచ్చండి. మూత పెట్టేసుకున్నాక ఇది మంచిగా కలర్ వచ్చేస్తుంది, అంటే బాగా వేగిపోతుంది. ఇలా కావాలంటే మీరు ఇలా ఒకసారి కలిపేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇలాగే ఉండాలని ప్రాబ్లం ఏం లేదు. ఇలా వేసేసుకుంటే ఆ మసాలా కూడా వేగుతుందనమాట, ఆ పచ్చి వాసన అనేది పోతుంది. చూసారు కదా, ఇది ఒక్కసారి నూనెలో బాగా, ఇంత నూనె ఉందని ఏం అనుకోవద్దు. కూర మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మళ్ళీ మీరు చేసుకుంటారు, ఇంకా వేరే కూరలు మర్చిపోతారు, రోజు ఇదే చేసుకుంటారు. శ్రీవల్లి టాకీస్ మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అలాగే ఇంకో నలుగురికి షేర్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు, వ్యూస్ పెంచుతారు. స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో చూస్తారు, ఓకేనా? సో ఇది వేగనివ్వండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా బాగా వేగిపోయిందో, ఎంత బాగుందో. మసాలా కూడా బాగా వేగిపోయింది, మీకు తెలుస్తుంది కదా, చాలా చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు మాత్రం కొంచెం వాటర్ పోయొచ్చండి, సో దట్ ఆ లోపలికున్న అంతేనండి, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. ఆ లోపలున్న మసాలాతో సహా అది లోపలికి వెళ్ళి ఆ వాటర్తో సహా మగ్గితే అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇంకా ఒక 2-3 విడతలు పడుతుందండి. ఇప్పుడు మనం వాటర్ పోసాం కాబట్టి ఇది దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చాక నేను మీకు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కారం నేను ఇప్పుడు హైలో పెట్టేసుకుంటాను. లోపల ఉన్నది కూడా బాగా మగ్గిపోతుంది, బాగా వేగిపోతుంది. ఇక్కడ ఉన్నదే కాకుండా లోపల ఉన్నది కూడా బాగా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. సో ఇంత నూనె వేసామని మాత్రం అనుకోవద్దు, తప్పకుండా ఇలాంటి కూరలకు వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. సో మనం తినేదే ఒకసారి, జన్మకు శివరాత్రి అన్నట్టు ఎప్పుడో కానీ చేసుకోం. ఎప్పుడు చూసినా హెల్త్ కాన్షియస్లోనే ఉంటాం కదా. సో చేసుకున్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరేమంటారు, అవునా కాదా? నాతో ఏకీభవిస్తారా? సో తప్పకుండా ఇది ఒక్కసారి ఇలా బాగా మగ్గనివ్వండి. ఒక 2-3 విడతల తర్వాత దగ్గరికి వచ్చేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా మగ్గిపోతుందో. సో మనం ఆ వాటర్ వేసిన మూలాంచి మనకి గ్రేవీనెస్ వచ్చేస్తుంది. ఇంత గ్రేవీగా ఉంటుందన్నమాట. కూరకి మనకి కలుపుకోవడానికి గ్రేవీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత నూనె వేసామని మాత్రం అనుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి అందుకే చెప్తున్నాను. సో ఇలా చేసేసుకోండి. ఇంకా పడుతుందండి టైము, ఇంకా ఒక 2-3 విడతలు పడుతుంది. బాగా దగ్గరికి వచ్చేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి కూర అసలు ఎలా ఉందో, మీకు ఏమనిపిస్తుంది అసలు చూస్తుంటే?
అసలు ఎలా అనిపిస్తుందో చూసారండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కనుక ఈ కూర చేసుకోకపోతే మాత్రం మిస్ అయిపోతారు. నేను నిజంగా చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన కూర. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోండి, అయిపోయింది కూర. ఎంతో ఎంతో టేస్టీ అయిన వంకాయ కొత్తిమీర కారం. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. ఏం వేసానో మీకు తెలుసు కాబట్టి, ఇంకా లాంగ్ వీడియో కాబట్టి మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లేకపోతే ఏది వేసానో మీరు అన్నీ మిస్ అయిపోతారు. సో అన్నీ ఏది వేసానో తెలుసుకోవాలంటే మాత్రం చక్కగా ఇలా చేసేసుకోండి. ఒక్కొక్క వంకాయ ఒక వేడి వేడి అన్నంలో నంచుకొని తింటుంటే ఆ మసాలాతో పాటు ఆ మసాలా బాగా నూనెలో వేగిపోయిందేమో, ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. కూర మాత్రం చాలా 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 టేస్టీగా ఉంది. తప్పకుండా చూడండి, చేసుకోండి చేసుకోండి. ఎంత ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేను ఇంకా. అందుకే మీరు ట్రై చేయమని చెప్తున్నాను. ట్రై చేయొద్దు, తప్పకుండా చేసుకోండి. వంకాయలు తెప్పించుకుని ఈ కూర చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇలా ఒక్కొక్క వంకాయని ఇలా చూడండి, ఎంత నవనవలు ఆడిపోతుంది. వంకాయ నవనవలు ఆడిపోతుంది అంటారు, విన్నారు ఎప్పుడైనా? సో వంకాయలు అలా నవనవలు ఆడిపోతున్నాయి, నూనెలో బాగా వేగిపోయి, ఆ మసాలాలో బాగా వేగిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే నోరు ఊరిపోతుంది. సో మిమ్మల్ని కూడా నేను టెంప్ట్ చేస్తున్నాను, మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.